అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతిరోజూ గుడిలో మనం చూసే ఒక సాధారణ ఆచారం వెనుక ఎంత అద్భుతమైన పౌరాణిక కథ దాగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. హనుమంతుడికి సింధూరం ఎందుకు సమర్పిస్తారు? ఆంజనేయస్వామి విగ్రహం మొత్తం ఆ ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగు సింధూరంతో ఎందుకు కప్పబడి ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది జస్ట్ ఒక ఆచారం మాత్రమే కాదు సుమా. దీని వెనుక ఒక బలమైన, చాలా క్యూట్ అనిపించే కారణముంది. ఈ కథంతా ఎక్కడ మొదలవుతుందంటే సాక్షాత్తు సీతమ్మవారి దగ్గర. ఒకరోజు సీతాదేవి రోజూలాగే తన దినచర్యలో భాగంగా పాపిటలో కొద్దిగా సింధూరం పెట్టుకుంటూ ఉన్నారు. అది మన హనుమంతుడు గమనించాడు. ఆయనకెప్పుడూ కుతూహలమే కదా, తల్లి సీతమ్మవారు ప్రతిరోజూ ఇలా సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఇంకేముంది, వెంటనే వెళ్లి సీతాదేవినే అడిగేశాడు. అప్పుడు సీతాదేవి చాలా ప్రేమగా నవ్వి ఆ సింధూరం అర్థమేంటో వివరించారు. తాను పెట్టుకునే ఆ సింధూరం శ్రీరాముడిపై తనకున్న ప్రేమకు గుర్తు అని చెప్పారు. అంతేకాదు, ఆ సింధూరం పెట్టుకోవడం వల్ల తన స్వామికి అంటే శ్రీరాముడికి ఆయుష్షు పెరుగుతుందని, ఆయన క్షేమంగా ఉంటారని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే అది శ్రీరాముడి శ్రేయస్సు కోసం చేసే ఒక పవిత్రమైన ప్రార్థన అన్నమాట. ఇక్కడే మన ఆంజనేయుని అమాయకపు భక్తి ఎలా పనిచేసిందో మనం చూడాలి. ఈ పాయింట్ దగ్గర నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమొకటుంది చూడండి. సీతమ్మవారు కేవలం పాపిటలో ఒక చిన్న బొట్టులా సింధూరాన్ని పెట్టుకుంటే, హనుమంతుడు మాత్రం ఏకంగా తన శరీరం మొత్తం ఆ సింధూరాన్ని పూసుకున్నాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని ఆయన అలా ఎందుకు చేశాడో తెలిస్తే చాలా ముచ్చటేస్తుంది. అలా ఎందుకు చేశాడంటే దాని వెనుక ఉన్న లాజిక్ స్వచ్ఛమైన ప్రేమ. కేవలం చిటికడు సింధూరం పెట్టుకుంటేనే తన స్వామికి దీర్ఘాయుష్షు లభిస్తుందంటే, ఇక అదే సింధూరాన్ని ఒంటి నిండా పూసుకుంటే రామయ్యకు ఇంకెంత సౌభాగ్యం, ఇంకెంత ఆయుష్షు పెరుగుతాయి కదా అని ఆయన అమాయకంగా ఆలోచించాడు. శ్రీరాముడిపై తనకున్న అపారమైన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన అత్యంత మధురమైన పనది. మరి ఇలాంటి అద్భుతమైన భక్తిని చూసి శ్రీరాముడు ఊరుకుంటాడా? ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే, హనుమంతుడి ఈ అచంచలమైన, స్వచ్ఛమైన భక్తికి రాముడు ఫిదా అయిపోయాడు. ఆ అమాయకత్వాన్ని చూసి మురిసిపోయి ఒక గొప్ప వరాన్నిచ్చాడు. ఎవరైతే హనుమంతుణ్ణి ఈ సింధూరంతో పూజిస్తారో వాళ్లకు తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని, వాళ్ల కష్టాలన్నీ తొలగిపోతాయని స్వయంగా శ్రీరాముడే మాటిచ్చాడు. చూసారా, హనుమంతుడికి ఆ సింధూరానికి మధ్య అంత పవిత్రమైన బంధం ఏర్పడింది ఇక్కడే. ఆ వరం పవర్ ఎంత గొప్పదంటే, సింధూరంతో హనుమంతుణ్ణి పూజిస్తే మనకు ఎదురయ్యే ఆటంకాలు, తాత్కాలిక కష్టాలు మాత్రమే కాదు, సమస్త దోషాలు తొలగిపోతాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఇది సాక్షాత్తు రాముడు ఇచ్చిన వాగ్దానం కాబట్టి భక్తులకు దీనిపై అంత బలమైన నమ్మకం ఏర్పడింది. ఇక ఈ సింధూరమనేదానికి మన సంప్రదాయంలో ఉన్న ప్రత్యేకతనొకసారి గమనిస్తే, ఇది అద్భుతంగా దేన్ని సూచిస్తుందంటే, విశ్వవ్యాప్తంగా సింధూరానికి 4 ప్రధానమైన లక్షణాలున్నాయి. అవేంటంటే సంతోషం, విజయం, శక్తి మరియు రక్షణ. ఒక్కసారి ఆలోచించండి, ఈ లక్షణాలన్నీ అచ్చం మన హనుమంతుడి క్యారెక్టర్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కదా. భక్తులకు ఆయన ఎప్పుడూ విజయానికి, రక్షణకు ప్రతిరూపంగానే నిలుస్తారు. అందుకే ఆనాటి ఆ పౌరాణిక ఘట్టం నేటి మన ఆలయ సంప్రదాయంగా ఎలా మారిపోయిందో చూస్తే, ఈ రోజుల్లో మనం గుడికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. సింధూరాన్ని కేవలం పొడిగానే కాకుండా కొంచెం నూనెతో కలిపి హనుమంతుడికి సమర్పిస్తుంటారు. ఇది ఆంజనేయస్వామి ఆలయాల్లో మనం చూసే చాలా కామన్ అండ్ పవర్ఫుల్ సంప్రదాయం. మనం ఏనాడు పెద్దగా పట్టించుకోని చిన్న ఆచారం వెనుక రాముడిచ్చిన ఆనాటి ఆ గొప్ప వరమే ఉందని ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది కదా. మరి దీన్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అత్యంత అమాయకమైన, స్వచ్ఛమైన ఒక చిన్న భక్తి కార్యము ఒక సాధారణ పొడిని ఏకంగా విశ్వవ్యాప్తమైన దైవిక రక్షణకు, శక్తికి సింబల్గా ఎలా మార్చేసిందో కదా. నిజమైన భక్తికి ఉండే పవర్ అలాంటిది. ఈ స్టోరీ మీ అందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఎటువంటి షరతులు లేని స్వచ్ఛమైన భక్తి అంటే ఏంటి అన్నది ఈ కథ మనకు చాలా అద్భుతంగా చెప్తోంది కదా.